నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? నీకు స్కిప్పింగ్ ఆడటం వచ్చా? ఓ ఆడతాను. డబ్బిచ్చేశారు కదా? ఇచ్చారు. లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. తానే అమ్ము. అడిగేవాళ్ళు అడగచ్చు. $30,000 35,000 40,000 50,000 60,000 ₹1,00,000. ఒక్క నిమిషం. అమ్ము కొత్త, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెషే కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటానులే. నీకు స్కిప్పింగ్ ఆడటం వచ్చా? ఓ ఆడతాను. ఏం చేస్తున్నారు? ప్లీజ్ నా చేతులు కాస్త విప్పండి. డబ్బులిచ్చి నేను అనుభవించడానికి వచ్చాను. ఏ అమ్మాయి నాకెదురు చెప్పకూడదు.
నువ్వు మగాడివేనా? నువ్వు అసలు మనిషివేనా? నలరూప రాక్షసుడు. హలో, ఎవరు మీరు? రాణమ్మ గారే. రాణమ్మ చెప్తే ముందు బయటికి వెళ్ళండి. సారీ. హలో, ఊరికే జోక్ చేశాను, వచ్చి కూర్చోండి. డబ్బు ఇచ్చేశారు కదా? ఇచ్చారు. అది వద్దు. ఏ? నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ రారు. నేను మాట్లాడాలి. ఏం మాట్లాడతావేంటి? నీ పేరేంటి? బానే మాట్లాడుతున్నావు. రోజుకొక పేరు. మైథిలి, సంగీత, సుమతి అని. వచ్చేవాళ్ళకి ఏ పేరు ఇష్టమైతే అదే నా పేరు. నీకేం పేరు కావాలి? నీకిష్టమైన పేరేంటి? అమ్ము. పూర్తి పేరు? పూర్తిగానే ఉందిగా. అమ్ము. అమ్ము. నేను నీకు నచ్చానా? నచ్చలేదని చెప్తే వెళ్ళిపోతావా? క్యాష్ ఇచ్చావు కదా, ఇక తప్పుతుందా? ఒక్క నిమిషం. పోలీసులు రైడ్ వచ్చింది. రాణమ్మ నిన్ను కిందకి రమ్మంది. సరే, నువ్వు వెళ్ళు. పోలీస్ రైడ్ అంట, రేపు కలుద్దాం. ఏ, కింద పోలీసులు ఉన్నారు, పర్వాలేదా? ఇప్పుడు ఎలా? ఇటువైపు వెళ్ళు. రాణిని మాట్లాడుతున్నాను. రాణమ్మని మాట్లాడుతున్నాను. అతని సెల్కి ఫోన్ చేయండి. సార్ చూడండి. సార్, ఈజీ బ్రేక్లో ఉన్నారు. ఆగండి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అందరే వదిలేసిరండి. ఫోన్ నాకెందుకు ఇచ్చావు? కాదు సార్, నేను లేనని చెప్పొచ్చు కదా. ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఓ, మీరా? వెయిట్ చేయండి, వస్తాను. ఏమిటి, ఈ రోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావెల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? ఈ చోటు గురించి.
ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో దుఃఖం. ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించి రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా? తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు. మనం బయలుదేరదాం.
నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అవాయిడ్ చేస్తున్నాను అనుకోకు. నన్ను చేసుకునే వాళ్లే ఉన్నారు. ఉంచుకుంటాడంట. గౌరీ నీతో మాట్లాడారా? అవును. నువ్వేం చెప్పావు? నచ్చలేదని చెప్పాను. గౌరీ నచ్చలేదా? పెళ్లి నచ్చలేదని చెప్పాను. ఏ? నేనెందుకు జీవితాంతం ఒకరి కోసం కష్టపడాలి? నీ చుట్టూ ఉన్న 10 మందే కాదు నీ జీవితం. ఏంటమ్మా నువ్వనేది? ఇక్కడొకరు నచ్చితే వెళుతున్నాను, లేదంటే వద్దంటున్నాను. సంతోషంగానే ఉన్నానుగా. నన్ను వదిలేయమ్మా. ఆ రోజు అడిగావు కదా విజయక్క మళ్ళీ తిరిగి రాదా అని. నాకప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. విజయ్లా ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అంతెందుకు, ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మళ్ళీ కూడా ఏదో రోజు వెళ్ళిపోతుంది. నీకు ఆ పరిస్థితి రావాలా? మేమీ వృత్తిలోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ నువ్వు ఇక్కడే పెరిగావు అంతే. నేను తాళి విలువ తెలుసుకున్నది గౌరీ దగ్గరే. ఈ వృత్తిలో నేను చదువుకున్నది మగవాళ్లనే. నిజం చెప్తున్నానమ్మో, గౌరీ చాలా మంచివాడు. అతని నమ్మమ్మా. ఒక మంచి భర్త దగ్గర భార్యకి దాంపత్యాన్ని మించి సంతోషాలు ఎన్నో ఉన్నాయి. మేమిలా ఉన్నామంటే ఇది మా తలరాత. నిన్నిక్కడ పెంచిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నేరస్తురాల్ని చేయకమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? సరే అని చెప్పు. సరే, ఒప్పుకుంటాను. నాకెప్పుడు నచ్చకపోతే అప్పుడే తిరిగొచ్చేస్తాను. బుద్ధుందట్రా నీకు? ఎవరూ దొరకనట్టు ఆ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటావా? మీ అక్క తన కూతుర్ని నీకివ్వాలని ప్రతి నెలా నీ ఇంటి చుట్టూ తిరుగుతోంది. రేయ్, నువ్వేదో స్టోరీ రాస్తానంటే అక్కడికి తీసుకువెళ్ళాను. నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటావని తెలిస్తే చచ్చినా తీసుకెళ్లేవాణి కదరా. ఇలా చూడరా, 100 రూపాయలు ఇస్తే చీరను విప్పేస్తారు, 500 ఇస్తే జాకెట్ని విప్పేస్తారు, 1000 రూపాయలు ఇస్తే మొత్తం విప్పేస్తారు. నేను ఉంపుడు గత్తె కూడా అలాంటి దాన్ని ఉంచుకోనరా. నువ్వు ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నీలాంటి వాణ్ణి నేను ఫిక్స్ అయిపోయాను. పెళ్లికి రావడం రాకపోవడం నీ ఇష్టం. అమ్ము అనే నేను గౌరీశంకర్ గారిని నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం వారి సుఖదుఖాలలో పాలు పంచుకుంటానని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. గౌరీశంకర్ అనే నేను కుమారి అమ్ముని నా జీవిత భాగస్వామిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను జీవితాంతం ఆమె సుఖదుఖాలను పాలు పంచుకుంటాను అని దీని ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఇదిగోండి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటది? పెళ్లి కూతురికి మెట్టినింటి వాళ్ళ ఆహ్వానం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఇదివ్వు, బయటికి వెళ్ళు. అప్పుడేనా?
ఏ ఆగవయ్యా. ఏమిటి? నువ్వు పెళ్లి కొడుకువేగా. కాఫీయా టీయా? కాఫీ. నీకు ఆ చీర బానే ఉందిగా? అబ్బా ఎంత చిరాగ్గా ఉందో. ఇటువంటి చీరలు ఎలా కట్టుకుంటారో ఏమిటో. ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనిపించింది. తప్ప ఇదేంటి షోకేస్లో సోపు డబ్బా? ఇది 3వ క్లాసులో నా వ్యాస రచనకు వచ్చిన అవార్డు. ఇది ఇది 5వ క్లాసులో కవితల పోటీకి వచ్చింది. ఇది 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 8వ క్లాసులో వ్యాస రచనకు వచ్చింది. ఇప్పుడు చూడు. అయ్యో సూపర్గా ఉంది. లోపలేముంది? గాజు పెంకులు. చిన్నప్పుడు ఒకసారి మా అక్క నన్ను కొట్టింది. అప్పుడు విరిగిన గాజు పెంకులు. పైన ఉన్నవన్నీ ఏంటి? ఇవి పుస్తకాలు చదివితే వచ్చింది, అవి జీవితాన్ని చదివితే వచ్చినవి. ఓవర్గా అడుగుతున్నావు. ఇదెందుకు? కథల కోసం. బామ్మ కాలం నాటిదిలా ఉంది. మా అమ్మ కాలం నాటిది. అందరు తల్లులు పిల్లల్ని కొట్టి పెంచుతారు. మా అమ్మ దీన్ని కొట్టి నన్ను పెంచింది. అప్పట్లో మా అమ్మ వేలి కదలికలతోనే మా జీవితం ఉండేది. బాధగా ఉంది కదూ? పైకిరా. ఇదేమిటంటే? ఇది నాకు తెలిసిందే. దీనికి ఏమైనా చిన్న కథ ఉందా? ఉంది. చిన్న కథ కాదు, పెద్ద కథే ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలి. తప్పు కాదన్నా? అక్కడ తప్పు కాదు, ఇక్కడ తప్పు.